వైడ్ గా తొలిసారి 100 కోట్ల మార్కుని టచ్ చేసిన మొదటి సినిమా ఏదంటే టక్కున గుర్తొచ్చే సినిమా గజిని. మురుగదాస్ డైరెక్షన్ లో తమిళంలో హిట్ అయిన గజినీని తెలుగులో డబ్ చేసి హిందీలో రీమేక్ చేసి భారీ లాభాలు ఆర్జించారు అల్లు అరవింద్. అప్పట్లో 100 కోట్లు సాధించిన సినిమాగా గజిని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 100 కోట్లు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే 1000 కోట్ల లెక్క నుంచి మొదలవుతుంది. గజిని తర్వాత బాలీవుడ్ లో మరో సినిమా చేయలేకపోయింది గీతా ఆర్ట్స్. ఈ క్రమంలో మరోసారి గజిని 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ముచ్చట పడుతున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విషయంలోకి వస్తే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందించిన తండేల్ ప్రమోషన్స్ ముంబైలో జరిగాయి. హిందీ ట్రైలర్ లాంచ్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా గజిని రోజుల్ని గుర్తు చేశారు అరవింద్. అప్పట్లోనే ఈ సినిమా 100 కోట్లు కొడుతుందని అమీర్ జోస్యం చెప్పారని, అదే నిజమైందని, ఈసారి అమీర్తో 1000 కోట్ల సినిమా తీస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గజిని 2ని అమీర్తో రూపొందించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. గజిని 2 అనేది మంచి ఐడియానే. ఈ కథకు ఆ స్కోప్ ఉంది. ఇక మురుగదాస్ కూడా ఇదివరకే గజిని 2కి సంబంధించిన లైన్ ఒకటి సిద్ధం చేశాడట. మరోవైపు గీతా ఆర్ట్స్ లో మురుగదాస్ ఓ సినిమా కమిట్ అయ్యారట. సో అది ఇలా వర్కౌట్ అయినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి గజిని 2 తీయాలని కలలు కంటున్న అల్లు వారి ఆశలు నెరవేరుతాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.